దేవుడి వాక్యం చదువుకున్నాము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియలు వేరొక మరియలు సమాధిని చూడవచ్చు. ఇచ్చిన ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమస్వరూపమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయన ఇప్పటి వరకు నాయన ఈ సన్నిధిలో నాయన తండ్రి ప్రభువుని స్తుతించి ప్రార్థించిన వాక్యం ఇచ్చావు దేవ ప్రభువా. తండ్రి నాయన ప్రభుని వాక్యంలోని సంగతులు, ముఖ్యంగా బైబిల్ గ్రంథంలోని తండ్రి పునరుద్ధాన వార్తను తండ్రి శిష్యులకు తనకు తెలియజేసిన మగ్దలేని మరి కొరకు మేము తండ్రి ధ్యానించుకొని చూడగా ప్రభువా. తండ్రి నీ ఆత్మ ఇక్కడ వచ్చిన దయచిన ఆత్మ ఇక్కడ వచ్చాడు దేవా. మగ్దలేని మరి యొక్క తండ్రి ఆత్మ ఇక్కడ సంచారం చేసి ప్రభుత్వ నా తండ్రి అనేక విషయాలు మాకు తండ్రి పరిశుద్ధాత్మ దేవ బయలుపరచండి. మాట్లాడేవారు మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అన్నట్లుగా తన వచ్చాడు మళ్ళీ చేసి నాతో అందరితో మాట్లాడిన ప్రభావ. ఈ కడవరి దినాల్లో మేము ఎన్ని రీతిగా ప్రభుత్వం నాన్న తండ్రి జీవిస్తే తండ్రి ప్రభు నీకు నాన్న తన ఇష్టమైన వారిగా తయారు ఇష్టమైన నీవు మనసుతో వచ్చే బరువుగా తండ్రి ప్రభు తయారకగా వాటి వాక్యాలను మాకు వడ్డింప చేయమని భోజనకర్త అయిన ఏసేపు నామని ప్రార్థన ఇచ్చినాం ప్రభు యొక్క పాలన చెట్టు వచ్చిన మన అందరికీ దేవుడు మెండుగా కలుగును కాక. మరి దేవుడి వాక్యంలో మరి మగ్దలేని మరియ బైబిల్ స్త్రీ కొరకు మనం ధ్యానించుకున్నామండి. మరి సగం ధ్యానించుకున్నాం. ఇంకా మరి అనేక విషయాల గురించి ఉన్నవి. మరి చక్కని మంచి పేరు ఈమె సంపాదించుకున్నట్టుగా మనం చూడగలం. కన్య మరి ఎలాగైతే ఆమె చిన్న వయసులో యొక్క 13 సంవత్సరాల యవ్వన కుమార్తె మరి సృష్టిని రక్షించే లోకరక్షకుని ఆమె గర్భాన మోసిందని ఆమె ఈ లోకంలో గణపరచబడింది. మరి మగ్దలేని మరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన మరి దేహమును చూడటము, ఆయన యొక్క మహిమ దేహమును చూడటము, ఆయనను మరి గురించిన వార్త, పునరుద్ధాన వార్త అందరికీ చాటి చెప్పినట్లుగా, అన్నిటికన్నా ముఖ్యంగా శిష్యులు అపోస్తలుకి చెప్పినట్టుగా మనం చూడగలమండి. మరి దీన్ని బట్టి మనం చూస్తే ఈమె పునరుద్ధాన మరి ఈ రోజుల్లో ఉన్న మనము ఈ స్త్రీ ఎంతో మరి ప్రాముఖ్యత సంపాదించుకుంది. మరి గురించి మనం ధ్యానించుకున్న మగ్దలేని మరి యొక్క మరి మగ్దాల అనే ప్రాంతం చెందింది. అలాగే మేరీ అంటే అర్థం ఏంటి ఇవన్నీ నేర్చుకున్నాము. అలాగే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది మరియలు ఉన్నారో గత ఆదివారం నేర్చుకున్నాం, గత నెలలో నేర్చుకున్నాం. మరి ఇంకా ఈ నెలలో మరి ఆమె గురించి ఆమె యొక్క మరి సంగతులు మనం చూస్తే ఆమె ఎవరంటే మామూలుగా కొంతమంది చెప్పడం ప్రకారం ఆమె ఏంటంటే మరి 7 దెయ్యాలు మరి ఆమెను పట్టినట్లుగా ఆమె ప్రభు మరి స్వస్థపరిచారు, విడిపించారు. కాబట్టి ఆమె పశ్చాత్తాపడిన ఒకప్పటి వేశ్యగా అని చెప్పేసి కొందరు అభిప్రాయపడతారండి. మనకు తెలియదు. కానీ ఈ మగ్దలేని మరి అప్పుడు ఉన్నప్పటికీ కూడా ఈమె మరి ప్రభువుని వెంబడించడంలో మరి ఈమె సాటికి ఎవరు లేరనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభు ఆమెను విడిపించారో మరి స్వస్థపరిచారో బాగైందో ఆమె ఇంకా ఆ రోజు మొదలుకొని ప్రభు యొక్క సమాధి పర్యంతం ఆ ప్రభువుని వెంబడించిన స్త్రీగా మనం చూడగా. కాబట్టి మరి రోమా ప్రభుత్వ అతి భయంకర శిక్షా విధానం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మరి కొందరు స్త్రీలు ప్రభువుని వెంబడిస్తున్నారు. తల్లి అయిన మరియకు తప్పదు. మరి ఇంకా అనేక మంది స్త్రీలు కూడా దూరం నుండి వెంబడిస్తున్నారు. శిష్యులు కూడా దూరం నుంచి పేతురు గారు కానీ యోహాన్ గారు కానీ. అలాగే ఈ స్త్రీలలో ఈమె మగ్దలేని మరియ ఒకతన్నట్లుగా మనం చూడగలం. ఈమె మరి సమాధి వరకు వెళ్ళినట్లుగా చూడగలం. చూడండి, సమాధి ఇప్పుడు మనం కూడా మన ప్రియులు ఎవరైనా వర్ణించినప్పుడు లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, సమాధిలో తోట వరకు వెళ్తా ఉంటాం. మరి ఇక్కడ ఈమె ప్రభువుని ఎంతగానో మరి ప్రేమించింది. మరి ఆ ప్రభు యొక్క సమాధి చేసేటువంటి వారు అరిమతయి యోసేపు యొక్క సమాధిలో పెట్టినట్లుగా మనం చదువుతాం కదా. మరి ఆ సమాధి వరకు ఈమె వెళ్ళినట్లుగా చూడగలమండి. కాబట్టి తర్వాత మరి శనివారం విశ్రాంతి వచ్చినప్పుడు వారు తీరిగ్గా ఉన్నారంట. కానీ ఆ తర్వాత వచనాలు మార్క్స్ వార్తలో ఉంటుంది. వారు మార్క్ 16 అధ్యాయం చూడండి, 16లో ఏముంటుందంటే విశ్రాంతి గడిచిపోగానే కాబట్టి విశ్రాంతి దినం ఎప్పుడు వెళ్ళిపోతుందంటే శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు. ఎప్పుడైతే సూర్యాస్తమయం అవుతుందో వారికి విశ్రాంతి దినం అయిపోతుంది. కాబట్టి శనివారం సాయంత్రం వీళ్ళు ఏం చేశారంట, ఆయన పూయవలని సుగంధ ద్రవ్యాలు కొని వారు ఆదివారం పెద్దల కడే లేచి బయలుదేరంటండి. సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎదుగు వచ్చిండగా చూసారా ప్రభు మీద ప్రేమ. ప్రభు ఇంకా చనిపోయారు కదా, మనకి ఎందుకులే అని చెప్పేసి శిష్యులు ఏం చేశారు చెప్పండి. ప్రభుని వెంబడించిన శిష్యులు మరి ఆయన మరి పడిన శ్రమను బట్టి మరణాన్ని బట్టి ఏం చేశారు, చెదిరిపోయారు, పారిపోయారు అన్నమాట. గొర్రెల కాపరి కొడుకును వారు చెదిరిపోతారు అని దేవుడి వాక్యం నెరవేర్చబడి. కానీ ఈమె బలహీనమైన ఈమె మధ్య
చేసింది, ఈమె ఇంకా స్త్రీలు కొందరు కలిసి ఏం చేశారంటే మరి వాళ్ళు ప్రభు చనిపోయినప్పటికీ కూడా ఈ పరిశుద్ధి నీవు కుళ్ళు పట్టని ఇవ్వండి వాక్య సెలవుస్తుంది కదా, కీర్తన 16 అధ్యాయం. దానికి తగ్గట్టుగా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, సుగంధ ద్రవ్యాలు కొంటున్నారు అనమాట. సుగంధ ద్రవ్యాలు పూస్తే నా ప్రభు దేహము మరి చక్కగా మరి చాలా కాలం ఉంటుంది, కుళ్ళు పట్టదు అని చెప్పేసేటువంటి ఆశ వారికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏంటంటే పెద్దల కడ లేచేవారు అక్కడికి వెళ్ళారు. వారు చేసిన పని ఏంటంటే మరి అక్కడ కావలి ఉంటుంది, ముద్ర ఉంటుంది, రోమా ప్రభుత్వం యొక్క ముద్ర, దాన్ని దాటి ఎవరు వెళ్ళడానికి లేదండి. మరి ఇంకా బండ, పెద్ద బండరాయి, అవన్నీ 3 అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా వారు వెళ్ళారు. వారు వెళ్ళింది మరి వారు ఏం చేస్తున్నారు, సజీవుడైన వారిని మీరు మృతులెందుకు వెతుకుచున్నారని చెప్పేసి దేవదూత వచ్చి చెప్తుంది కదా. కాబట్టి సజీవుడైన ప్రభు అప్పటికే ఏం చేశారు, ప్రభువు లేచారు. ఆయన వీరికన్నా ముందుగా ఎక్కడికి వెళ్తున్నారు, గలిలీ వెళ్తున్నప్పటికీ మరి మగ్దలేనే మరి సమాధి దగ్గర ఏం చేస్తుందంట, ఏడ్చుచుందంటండి. చాలా ఏడ్చుంది. మన పాస్టర్ చెప్పారు కదా, కన్నీటి ప్రార్థన. మరి ప్రభువుని ఏం చేసింది, కన్నీరుని ఏం చేసింది, కన్నీరు బట్టి అంట మగ్దలేనే మరి యొక్క కన్నీరు బట్టి వెనక్కి తిరిగి ప్రభు వచ్చారంట. మరి గలిలీ వెళ్తున్నా మరి దారిలో ఉన్న ప్రభు మరి వెనక్కి మళ్ళా సమాధి వద్దకు వచ్చారంట. అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు నువ్వు అంటే, ఈమె యొక్క ఎంత ప్రేమ చూడండి ప్రభు అంటే, ప్రేమ బట్టి ఈమె యొక్క ఆ బాధ కన్నీరు తొడడానికి నిజమే. మనం కూడా చిన్నపిల్లలు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తే ఏడుస్తారు, వాళ్ళని మరి అంత ఏడుపులో వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి మనం వాళ్ళని తీసుకెళ్ళాలి. అలాగే మరి ఈమె చూసి ప్రభు వెనక్కి వచ్చి ఆమె యొక్క కన్నీరు తొడవడానికి, ఆమె ధైర్యపరచడానికి ప్రభువులో మరి ఆమె దగ్గరకు వచ్చారు. అలాగే మరి శిష్యులు కూడా చెప్పమని చెప్పారు. శిష్యులు అయితే భయంతో ఏం చేస్తున్నారండి, గదులు తలుపులు మూసుకున్నట్టు లోపల కూర్చున్నారంటే చూసారా. మరి ఈమె గురించి చూసినప్పుడు సుగంధ ద్రవ్యాలు కూడడానికి వెళ్ళిన స్త్రీగా, అలాగే కొంతమంది ఏం చెప్తారంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలనే స్త్రీ ఉంది కదా, మరి లూకాసు వార్త 8:2 మరి కాబట్టి ఈమె ఆమె ఒకరు అంటారు. కానీ వైద్యుడైన లూకాసు వార్త రాసిన లూకా ఉపచారం చేయించి వచ్చేది. కాబట్టి ఇక్కడ లూకాసు మరి సువార్త వైద్యుడైన లూకాగా రాస్తున్నారు. వీరందరూ ప్రభువుని వెంబడిస్తున్నారంటండి. వీరు కలిగి ఉన్న అంతటిని కూడా ప్రభు యొక్క పరిచయంలో వారు మరి వాడుచు ఉపచారం చేయించి వచ్చారట, ఉపచారం చేస్తూ వచ్చారు. మరి ఇక లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ ఈమె ఒకటే అయితే మరి ఒకటే అని చెప్పేసి మరి వైద్యుడైన లూకా గారు చెప్తారు కదా, కానీ కాదనమాట. ఈమె వేరు, మొత్తనే మరియు వేరు, పాపాత్మురాలైన స్త్రీ వేరు అని మనం గమనించాలి. కాబట్టి వీరు కూడా తమ కలిగిన ఆస్తితో ఉపచారం చేయించు వచ్చి అన్నట్టుగా మనం చూడగలం. ఉపచారం అంటే మరి చాలా ఉపచారాలు ఉంటాయి. ఉపచారం అంటే ఏం చెప్పండి, మామూలుగా మరి దేవుని మందిర పరిచర్య వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభువు ఆయనతో పాటు 12 మంది శిష్యులు వెళ్తున్నప్పుడు మరి ఉపచారం అంటే స్త్రీలు చేయగలిగింది ఏమని చెప్పండి, మీరు ఊహించగలరు. మరి వారు నాకు తెలిసి ప్రభుకి వారి శిష్యులైన వారందరికీ మరి వంట అంత మరి సిద్ధపరచడం, భోజనాలు సిద్ధపరచడం, అలాగే వారి యొక్క పాత్రను శుభ్రం చేయడం, లేకపోతే వారి వస్త్రాలు శుభ్రం చేయడం, ఇవన్నీ కూడా ఉపచారం కిందకు వస్తుంది. ఉపచారం చేయ మరొకడి అని దేవుని వాక్యం సెలవుస్తుంది కదా, ఆతిథ్యమేమో మరొకడి ఎదుగుకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఉపచారం చేయొచ్చు వచ్చాయి నిజమే. మరి మనము చూస్తే లైస్రత్నం గారి ఇంట్లో మరి మాకు తెలుసు, చాలా మంది తెలుసు ఉండదు, శాంత్ కుమార్ అని ఒక ఆవిడ ఉంటారు. మన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆవిడ నేను కూర్చున్న లైన్లో కూర్చుంది, మళ్ళీ 2వ రోజు కూర్చుంటే మళ్ళీ 2వ రోజు అదే లైన్లో కూర్చుంది. నేను అనుకున్నాను నా వలస ఆవిడ వలస ఒకటే, నేను అయ్యగారి ఉపచారం చేస్తున్నాను, ఆవిడ నిమ్మలమయ్యేశ్వరం గారి మరి కుటుంబంలో మరి పరిచయం చేస్తుంది. ఏంటంటే ఆవిడ బాబు నుంచి ఇంట్లో అందరి బట్టలు ఉతుకుతారంటే, ఇంట్లో అందరి బట్టలు ఉతికి ఐరన్ చేసేస్తాను. మరి వాటిలో కూడా సాయం చేస్తారు. చాలా సంవత్సరాలుగా మరి ఇంట్లోనే ఉండే ఉపచారం చేస్తుంది. అది ఈవెన వారికి వారి బిడ్డలు అందరికీ ఉంటుంది. కాబట్టి అలా ఉపచారం చేయించు వచ్చారని అందరూ ఈమె ఒక స్త్రీగా మనం చూడగలము. కాబట్టి అలా వెంబడించింది కాబట్టి ఏం చేయగలిగిందండి, ప్రభువు పునరుద్ధానం అయ్యాక చూడగలిగింది. కాబట్టి మరి ఈమె ఏం బిరుదులు పొందుకుందంటే అపోస్టల్ టు ది అపోస్టల్స్ అంట. అంటే శిష్యులకి ఏమేం చేసిందంట, మరి అపోస్టల్గా మరి దేవుడు మరి ఈమెను వాడుకున్నాడు. నిజమే. మరి శిష్యులందరూ భయపడ్డారు, కానీ అపోస్తులు అందరూ భయపడ్డారు. 11 మంది ఉన్నారు
11 మందికి కూడా ఏంటంటే ఏం చేసిందంటే ఈమె అపోస్టల్గా మారిందంట. అపోస్టల్ టు ద అపోస్టల్స్. అలాగే ఫైనాన్షియల్ సపోర్టర్గా ఉందంట. ధన సహాయం అందించి పరిచర్యలో మరి ప్రభు వెంటనే ఇంకా విడిచిపెట్టలేదు ప్రభువుని. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఒక్కసారి ప్రభువుని తెలుసుకున్న మనము, ఒకసారి దేవుడిని ఎరిగిన మనము, మరి స్వస్థత పొందినా విడుదల పొందినా చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, నాకు ఆరోగ్యం వచ్చింది కదా అని చెప్పేసి ప్రభువుని వెంబడించారు. కానీ మరలా ప్రభు ప్రణాళిక ఉంటుంది. ఆ విషయంలో కూడా మేము అన్యజాతుల నుంచి వచ్చాం కాబట్టి ఇంటర్మీడియట్లో మరి ఘోరమైన వ్యాధి దేవుడు విడిపించారు, స్వస్థపరిచారు. మళ్ళా మరి గడ్డం దాటించిన మరలా నా చదువు నాదే కానీ నేను దేవుడిని ఏమి మరి వెంబడించలేదండి. కానీ ఒక సమయం వచ్చింది, దేవుడు తప్పకుండా మరి నన్ను దర్శించి రక్షణ దయచేశారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, స్వస్థత దగ్గర ఆగిపోకూడదు. ఈమె స్వస్థత దగ్గర ఆగిపోలే. ఆమె ఏం చేసిందంట, ప్రభువుని వెంబడించిన సమయము, ధనము, తలాంతులు అన్ని ప్రభువు కొరకు, రాజ్యస్వార్థ కొరకు, రాజ్యవ్యాప్తి కొరకు వాడినట్లుగా చూడగలం. కాబట్టి ఈమె ఏంటంటే లీడర్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్ అనమాట. ఆదిమ సంఘానికి ఈమె యొక్క నాయకురాలుగా మరి మరి ప్రత్యక్షత, మరి పునరుద్ధాన ప్రత్యక్షతని పొందుకున్నట్లుగా మనం మరి చూడగలం. కాబట్టి మనము ఈమె నుంచి మరి కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి వస్తే ఏంటంటే మన గత జీవితం అనేది మన భవిష్యత్తుని అది నిర్ధారించినట్టండి. కాబట్టి ఈమె గత జీవితం ఏంటి, దెయ్యాలతో పీడించబడి జీవితం. మరి చాలా మంది చూడండి దెయ్యాలతో పీడించబడి చనిపోతారు. ఎక్కువ సూసైడ్ చేసుకునే వాళ్ళు సూసైడల్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు తలపులు ఇస్తాయంటండి. నువ్వు అదిగో బిల్డింగ్ మీద దూకే, ఫ్యాన్ నువ్వు వేసుకో, అది కిరోసిన్తో తగలబడు, ఇలాగ తలపులు ఇస్తున్నప్పుడు వాటిని ఏం చేయాలని మనము వేసినాములు బంధించాలి, వేసినాములు వాటిని గద్దించాలి. లేకపోతే అవి మనల్ని ఏం చేస్తాయి, అవి ఎలాగైనా మనల్ని ఏం చేస్తా ఆ తలంపులకు లోపడంట మనము చనిపోతాం. ఎందుకంటే ఆదామవ్వల విషయంలో మరి ఏం జరిగిందంటే అవ్వమ్మకు ప్రతిరోజు కూడా శోధకుడు వచ్చి ఆ పండు తినమని శోధించేవాడు. మరి ఎప్పుడు శోధించినప్పుడు మరి దేవుని వాక్యంతో లేకపోతే దేవుని మాటలతో లేదు మరి ప్రభు నా భర్తకు చెప్పారు తినము నిత్యంగా చచ్చదురని అన్నప్పుడు ఆ మాటని ఏం చేయాలి, దేవుని వాక్యంతో గద్దించాల్సి వచ్చింది, ఎదిరించవలసి వచ్చింది. కానీ ఎదిరించలేదు కాబట్టి ఏమైందంట, మొహమాట పాపానికి పోయినట్ట. నిజంగా దేవదశగా చెప్పారు, ఆదమావలు మొహమాట పాపానికి పోయారంట, మొహమాట పడ్డారంట. ఆ సర్పం తిను అని చెప్పినప్పుడు వారు తిన్నారంట, అది మొహమాట పాపం. కాబట్టి అందుకే వారికి ఏమొచ్చింది చెప్పండి, శాపాలు, మరణాలు, గచ్చబాలు, మొండ్ల మంది ఇవన్నీ వచ్చాయి. కాబట్టి మనం ఏం చేయకూడదు, దేవుని మాటతో మనం ఏం చేయాలి, దేవునికి ఇష్టం లేని పని ఎవరు మరి సాతాను గడమని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంట, మనం ఎదిరించి గెలవాలి. కాబట్టి ఏంటంటే ఈమె మధ్యలోనే మరి ఒకనాడు దెయ్యములకు లోబడిన ఆమె దేహము చూడండి, ఒక మనిషిని ఒక దెయ్యం కంట్రోల్ చేయగలుగుతుందంటే ఏంటంటే ఇంకా పూర్తిగా. ఇప్పుడు చూడండి ఒక తలంపు వచ్చింది, తలంపు వచ్చినప్పుడు మనం దాన్ని ఎదిరించాలనుకోండి, ఆ తలంపు చెడ్డ తలంపు వెళ్ళిపోతుంది. కానీ అది గూడు కట్టుకుంది అనుకోండి, లేకపోతే మన హృదయంలో కాపురం ఉందనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుందంట, మన ఆత్మను మన హృదయాన్ని మనసుని కంట్రోల్ చేసుకున్నట్టు మన ఎప్పుడైతే మన మనసును కంట్రోల్ చేయగలదో మన బాడీ కూడా అది కంట్రోల్ చేయగలదండి దెయ్యం. కాబట్టి దెయ్యాలంటే చనిపోయిన వారి ఆత్మని చాలా మంది చెప్తారు, కానీ చనిపోయిన వారి ఆత్మ కాదంటే దెయ్యాలంటే ఎవరంటే పడిపోయిన దేవదూతలు అనమాట. ఈ పడిపోయిన దేవదూతలు ఏం చేస్తే వారి యొక్క అభిషేకాన్ని దేనికి వాడతాయి, దేవదూతలకు ఏముంటుంది చెప్పండి, అభిషేకించబడిన వారు. కాబట్టి వారి యొక్క అభిషేకాన్ని చెడుకు వాడతాయి. చెడుకు వాడడం వల్ల ఇప్పుడు చూడండి చాలా సినిమాలు కానీ అన్నీ ఎలా హిట్ అవుతున్నాయి, ఎలా మంది వారు మంచిగా వాళ్ళు ఎంత కష్టపడతారు ఈ లోకంలో. మరి ఏ జాబ్ చేసినా ఏదైనా వారు ఎంతో కష్టపడతారు. ఎందుకు చెప్పండి, వారు ఏంటంటే ఈ లోకంలో గొప్పగా అవ్వాలి, లేకపోతే ఏదైనా సరే వారు ఏంటంటే వారు ఈ పడిపోయిన దేవదూతలు ఏం చేస్తారంటే మరి అనేకుల్ని మరి ఈ లోకంలో డబ్బు సంపాదించడానికి, పదవి రికగ్నేషన్ ఇవన్నీ సంపాదించుకోవడం వాళ్ళు చాలా కష్టపడతాయి అనమాట. ఏంటంటే కష్టపడాలి అని చెప్పేసి చాలా కష్టపడతారు. కానీ దేవుళ్ళలో మనం ఏం చేయలేము, అంతగా ఉండలేము. ఎందుకంటే మనం ఏం చేస్తుంది, వెనక్కి లాగడానికి చూస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మంత్రులైన వారి గత స్థితి ఏంటంటే ఆ దెయ్యములతో కంట్రోల్ చేయబడుతుంది. ఆ దెయ్యాలు ఏం చెప్తాయి, చేయాల్సిందే అన్నట్లుగా ఉన్న ఈమె అలాంటి కంట్రోల్ నుంచి దేవుని యొక్క కంట్రోల్ నుంచి. కాబట్టి మన గతము మన భవిష్యత్తు నిర్ధారించినట్టు మన గత స్థితి ఏదైనప్పటికీ కూడా ఆ దెయ్యాల కంట్రోల్ ఉన్న బాడీని, శరీర ప్రాణాలను ప్రభు అంటే మరి విడిపించాలి. కాబట్టి ఏంటంటే ఈమె ఏం చేసింది, ప్రభువుని హత్తుకుంది అనమాట, ప్రభువుని వెంబడించాలి. కాబట్టి ప్రభువుని వెంబడించడంలో మరి ఏం చేయకూడదు, మనం ఒక దినం వెంబడించి ఒక దినం వెంబడించకపోవడం అనేది జరగకూడదు అండి. ప్రతి దినం కూడా దేవుని మరి హత్తుకుని ఉండాలి. ఎప్పుడైతే ప్రభువుతో పాటు ఈమె సువార్త పనిలో ఉన్నదో ఎప్పుడు కూడా విడదీగినట్లుగా
లేదు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అలాగ అటువంటి స్థిరమైన భక్తిని మనము అనుసరించాలి. ప్రతిదినం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి మనము ప్రభు అంటే మనల్ని రక్షించగలరు, అలాగే మనల్ని తన పనిలో వాడుకోగలరు అనమాట. మనము గత జీవితంలో మనం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభు మనల్ని ఏం చేయగలండి, శుద్ధమైన పాత్రలుగా. మరి పౌలుగా మారిన సౌలు గారు ఎలా ఉన్నారో చెప్పండి, హింసకుడుగా దోషకుడుగా ఉన్నారు. అయినప్పటికీ ప్రభు ఏం చేశారు, సౌలు వాడుకున్నారా లేదా పౌలుగా మార్చుకొని. కాబట్టి మనల్ని కూడా ప్రభు వాడుకోగలరు. కాబట్టి మన యొక్క తప్పులు కాదు, మన యొక్క పరిస్థితులు కాదు, కానీ మనము ప్రభువులో ఏమై ఉన్నామో అదే ప్రభు చూస్తారంట. కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నామో అది ప్రభువు కావాలి. మన గత జీవితమో ప్రభువుకు అక్కర్లేదన్నమాట అండి. కాబట్టి ఇక ఈమె ఎలా ఉందంటే, ఈమె చాలా ప్రభు యొక్క పరిచయం మీద చాలా ఇష్టం కలిగి, మరి ఒక సహకారిగా సపోర్ట్ చేసే వ్యక్తిగా మార్పు చెందినట్లుగా ఆమె తన జీవితాన్ని అంతటినీ కూడా మరి ప్రభు యొక్క సేవ పరిచయానికి అంకితం చేసినట్లుగా దేవుని రాజస్వార్తని మరి స్ప్రెడ్ చేసినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనకు కూడా ప్రభు ఏంటంటే మనకు ఇచ్చిన ఏదైనా సరే మనం ఏం చేయాలంటే దాన్ని ప్రభు యొక్క పనిలో మరి ఇన్వెస్ట్ చేయాలన్నమాట అండి. మన యొక్క సమయం కానీ, మన యొక్క ధనం కానీ, తలాంతులు కానీ, మన జీవితం, మన సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. ముందుగా చిన్నపిల్లలు కానీ, యవ్వన బిడ్డలు కానీ, ముందుగా తర్వాత స్త్రీలు కానీ మనం ఏం చేయకూడదు అంటే మన సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. మన సమయాన్ని దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నామో మనము జాగ్రత్తగా మనము చూడాలి. సమయాన్ని సద్వినియోగపరచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా చదువుకునే బిడ్డలు ఏం చేయాలి, సమయాన్ని ముందుగా దేవుడికి మరి పొద్దునే ఉదయకాలమే బైబిల్ చదవడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మనం మరి ముందుగా బైబిల్ చదివాక మనం ఏం చేయాలంట, మరి చదువు మన యొక్క పుస్తకాలు, ఎడ్యుకేషన్ బుక్స్ మనం చదువుకోవడం వల్ల మరి దేవుడు చక్కని జ్ఞానం ఇస్తారు. మరి ఇప్పుడు క్రైస్తవ దేశాల పనులే మనం పాటలు పాడుకుంటాం కదా. మరి దేవుడు అంత జ్ఞానం ఇచ్చారు. మరి శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా వారి యొక్క చదువులు పట్టు కాదండి. థామస్ అల్వా ఎడిసన్ అంట, అతను ఇంకా వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ఇంకా చాలా దద్ది అనమాట అండి, చాలా మొద్దు అనమాట. ఇంకా మదర్ని పిలిచంట, ఇల్లు చాలా మొద్దు తను తీసుకెళ్ళిపోండి, ఇంకా తన స్కూల్ చదువుకు పనికిరాడని చెప్పినప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, అయ్యో నా బిడ్డకు అది తెలిస్తే బాధపడతాడని లేదని చెప్పి వేరే కారణం చెప్పంట ఆ బిడ్డని ప్రోత్సహిస్తున్నప్పుడు మరి మనకి బల్బులు కనిపెట్టాడు కదా, విద్యుత్ బల్బు కనిపెట్టింది ఎవరు, థామస్ అల్వా ఎడిసన్. మరి ఇది దేని బట్టి సాధ్యం అంటే ఆ బిడ్డ మరి దేవుడి బిడ్డ కాబట్టి. మనము ఈ లోక విద్యలు కాదు కానండి, దేవుడి జ్ఞానాన్ని మనం అడిగితే సొలొమోను ఏమడిగాడు చెప్పండి, బుద్ధి జ్ఞానంలో అడిగారు అనమాట. కాబట్టి దేవుడు ఐశ్వర్య సంపదలు కూడా ఇచ్చారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి మీద ఆడుకోవాలి. దేవా నా పట్ల ఏంటిది ఇంకా చిత్తం అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకోవాలి. చిన్నతనం నుంచే మనం అలా ఎదగాలి. ఇక్కడ ఈమె మరి ఆమె అలాంటి స్థితి లేదు, వందలైన మరి ఆమె దెయ్యాలకు లోనైపోయింది. కానీ ప్రభు మధ్యలో ఉన్నప్పుడైనా సరే, ఆమె జీవితం మధ్యలో అయినా సరే మరి ప్రభు మరి నమ్మింది కాబట్టి, ప్రభు ఎదుకు వచ్చింది కాబట్టి ఆమె స్వస్థ పొందింది, విడుదల పొందింది. మనం కూడా ప్రభు ఏ సమయంలోనైనా సరే అండి, మనం ఎంతగా సరే మనము దేవుడి నుంచి దూరం అయిపోయినా సరే ప్రభు ఎదుకు వచ్చిన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి కృపాకాలం ఇంకా ముగియలేదు కాబట్టి ఆ చివరి క్షణం వారికి ఎవరు వచ్చినా ప్రభు అది మరి హక్కు చేర్చుకుంటారు, వారికి మారు మనసు రక్షణ ఇస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన సమయాన్ని మన దేవుడి రాజ్యంలో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. మన యొక్క సహవాసము ఎలా ఉంటుంది, దేవుడితో ఉండవాలన్నమాట అండి. మరి దేవుడితో సహవాసం వల్ల మనకి ఏమవుతుందంటే మన భయం కానీ, మన నిరుత్సాహం కానీ, అవన్నీ కూడా మన యొక్క బాధలన్నీ కూడా ఏమవుతుందంటే మాయమైపోతాయి. కాబట్టి ఆమె అందుకే మందలైన మరియ దెయ్యాలతో సహవాసం చేసిన, మరి దెయ్యాలు ఆమె శరీరంలో ఉంచుకున్న ఆమె అవన్నిటి నుండి సంపూర్ణంగా విడుదల పొంది ఏం చేసింది, ప్రభువుని ఆమెలో కలిగి ఉన్నది, ఆమె ప్రభుతో సహవాసంలో ఉన్నదన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆమె అంతలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేదు, ప్రభు దగ్గరికి వచ్చింది కాబట్టి స్వస్థత విడుదల పొందిందండి. అంతే, నా జీవితం ఇంతే అని చెప్పేసి ఆమె అలాగే ఉండిపోతే ఆమె ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడు ఆమె గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాబట్టి మనం ఒంటరిగా మన సమస్యలు ఫేస్ చేస్తున్నామా, లేకపోతే దేవుడికి లోబడి మరి ఫేస్ చేస్తున్నాం అనేది కూడా చాలా ప్రశ్న అనమాట. కాబట్టి మనము ఎంత గడ్డు సమస్య అయినప్పటికీ కూడా రెబెకా తన గర్భంలో శిశువులంట పెరుగులాడుకుంటున్నప్పుడు ఇంకా నేను బ్రతికి ఉండి ఏం లాభం, నేను చనిపోదాం, లేకపోతే నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళి నేను ఏదో తీర్చుకుంటానని చెప్పేసి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైందంటే దేవుడు చెప్తారు, ఈ కడుపులో 2 జనపదాలు కలిగినాయి. కాబట్టి ఆ 2 జనపదాలు పెద్ద
చిన్నవాడు చిన్నవాడికి దాసురాలు అని చెప్పినప్పుడు ఆమెకు కొంచెం ఆ యొక్క ఆయాసం తగ్గింది. అంటే ఏంటంటే ఆమెకున్న యొక్క ఏంటంటే ఏం జరుగుతుందో తన గర్భంలో ఆమెకు తెలియట్లేదండి. అది ప్రభు చెప్పకప్పుడు ఆమె ఏమైందంటే కొంచెం కుదిరిపడింది ఆమె మనసు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే దేవుడితో సహవాసం వల్ల ఏదైనా పడుకొని ఆయన సన్నిధిలోనే అన్ని పరిష్కారం అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధికి వచ్చే ద్వారానే మనకి ఏమవుతుందంటే పరిష్కారం దేవుడు ఇవ్వనై ఉన్నారనమాట అండి. కాబట్టి ఇవి గురించి చెప్పినప్పుడు 6 మరియలు ఉన్నారని మనం చెప్పుకున్నాము. అలాగే మరి ఇంకా మనకు తెలుసు 12 మంది శిష్యులు ఒక ఇస్కరియోతు యూదా చనిపోయినప్పటికీ మరి ఇక్కడ పేతురు గారు మరి ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక అతను మరి కాబట్టి ఆ క్యాలాపిక్ అనే ఒక అతను అంట ఈ మగ్దలేన మరి గురించి చెప్తున్నారు. జీసస్ ఫీమేల్ ఫాలోవర్స్లో మేరీ మగ్దలేన లిస్ట్ చేశారంట. యేసుక్రీస్తు ప్రభు వారి మరి శిష్యుల్లో మరి స్త్రీల్లో ఎవరంటే ఉన్నారంటే మగ్దలేన మరి ఉన్నట్లుగా చూడగలం. కాబట్టి ఈ మగ్దలేన మరియ మంచి ప్రాముఖ్యత మరి ప్రభు యొక్క పరిచయంలో ఈమె చక్కని మరి పాలు పొందిన రీతిగా పాలు పొందినట్లుగా మనం చూడగలం అన్నమాట అండి. మనం కూడా ఇక అడవి దినాలు అంచు దినాలు ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలండి దేవుని పనిలో ఏదో ఒక విధంగా పాలు పొందాలి. ఆమె యొక్క సమయం అంతా ఆమె జీవితం అంతా ప్రభుకి అంకితం చేసిందంట. అలాగే ఆమె యొక్క మరి ఉన్న ఆస్తులంతా కూడా ప్రభు యొక్క ఉపచారము చేయట్లో మరి ఆ శిష్యులు కానీ ప్రభుకు కానీ కావాల్సిన అవసరత తీర్చట్లో వాడినట్లుగా అనేకులు మరి స్వస్థత పొందుతున్నట్లుగా అనేకులు విడుదల పొందుతూ అనేకులు మారు మనసు పొందడం చూసి ఆమె మరి ఇక వెనుతిరగకుండా ప్రభు యొక్క పరిచయంలో ఉన్న అవసరతను గుర్తించండి. ఆమె మరి ఆమె యొక్క ఫైనాన్షియల్ లాగా ఆమె ఉన్నట్లుగా మనం చూడగలము. కొన్ని వచనాలు చదువుకున్నామండి. లూకా సువార్త చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా చూడండి 55-56 వచనాలు. ఉపచారం చేయొచ్చు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూస్తుండ్రి. వారిలో మగ్దలేనే మరియలు, యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియలు, జబదయి కుమారుల తల్లి ఉంది. చాలండి. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇందాక యేసుకు ఉపచారం చేయొచ్చు గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలు. కాబట్టి గలిలయ నజరేతు వాడని యేసు ప్రభు వారు మరి అనబడ్డారు. అక్కడ నుంచి కూడా వెంబడించిన స్త్రీలు ఈమె ఒకతంట. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయము 24వ వచనం. వారు దానిని చెప్పగా అది ఎవరికి వచ్చునో అని దానికోసం చాలా 25వ వచనం చదువు. 5 చాలండి. కాబట్టి మగ్దలేన మరి కూడా ఏ శిష్యుల వద్ద నిలుచుకుంట. మార్క్స్ సువార్త 15వ అధ్యాయం కూడా చూడండి 39. ఆయన 40వ వచనం. కొందరు స్త్రీలు దూరంగా వారిలో మగ్దలేన మరియలు, చిన్న యాకోబు, యోసే వారి తల్లి అయిన మరియలు, సొలొమై ఉండేది. చాలండి. కాబట్టి ప్రభు మరి ఎక్కడ ఉన్నప్పటికీ పరిచయంలో వీరు వెంబడించినట్లుగా మనం చూడగలము. అలాగే 47వ వచనంలో చూడండి 15:47 మార్కు. చూసారు సమాధి వరకు కూడా అది చూస్తున్నాము. మార్కు 15లో 3 వచనాలు చదువుకున్నాం. అలాగే యోహాను సువార్తలో కూడా 20వ అధ్యాయం చదువుకున్నాం. మొదటి 3 వచనాలు. ఆదివారం మేకలు చేపడిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియలు పెద్దలపేట సమాధి ఎదుటి సమాధి మీద ఉంచబడిన రాయి తీయబడి ఉంటే చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుడి యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుపోయి ఆయనను ఎక్కడ ఉంచులో ఎరుగమని చెప్పారు. కాబట్టి పేతురును ఆ శిష్యుడు బయలుదేరి సమాధి యొద్దకు వచ్చి చాలండి. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు మొదటిగా సమాధి యొద్దకు వచ్చినప్పుడు వారికి ఏం కనిపించినప్పటికీ ఏం కనపడ ప్రభు యొక్క దేహం కనబడినప్పుడు ప్రభు సమాధిలో ఎత్తుకుని పోయాడని చెప్పి ఏం చేశారు పేతురు దగ్గరికి వచ్చి శిష్యుల దగ్గరికి వచ్చినట్లుగా యోహాను గారి దగ్గరికి వచ్చి చెప్పారు. వారు కూడా వచ్చి
చూశారు, కానీ ఆ తర్వాత దేవదూత వచ్చేవారికి అనేక విషయాలు తెలియజేసినట్టుగా చూడగలం. కాబట్టి ఏంటంటే మనకు ఆశను బట్టే దేవుడు మనకి ఏం చేస్తాడండి, ప్రతిదీ కూడా బయటపరుస్తాడు అనమాట. మనం దేవుడి సన్నిధి పట్ల ఆశ కలిగి ఉంటే దేవుడు ప్రతిదీ కూడా బయటపరుస్తాడు. మనం పూర్ణ హృదయంతో వెతికితే మనకు దేవుడు కనబడతాడు కదా. దేవుడి వాక్యంలో ఉంది కదా, మీరు పూర్ణ హృదయంతో మీరు ఏం చేయాలి, పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మన ప్రభువుని వెతకాలంట, ఆరాధించాలంట. కాబట్టి ఇక్కడ అందుకే మేము పూర్ణ హృదయంతో ప్రభువుని వెతికి స్త్రీలందరూ కూడా వెతకారు. మిగిలిన స్త్రీలు వెళ్ళిపోయారు, కానీ ఇంకా సమాధి అంటే ఏడ్చుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క ఆశను ప్రభు మరి చూచారు. నిజమే, మనం నిజంగా ఆశపడి ఉంటే ఆశపడిన ప్రాణం ప్రభు తృప్తి పరుస్తారు, తప్పకుండా జరుగుతుందండి. అలాగే ఇంకా చూసినప్పుడు మరి ఈమె మగ్దలేనే మరియ గురించి నాకు చెప్పుకున్నాం కదండి. ఈమెను అపోస్టల్స్ అంటే ఏంటంటే ఈమె క్యాథలిక్ చర్చ్ వారు ఈమెను ఎలాగైతే గుర్తించారంటే, మరి ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మరి శిష్యులకి ఇతరులకు అందరికి చెప్పింది కాబట్టి ఈమెను అపోస్తులురాలు అని చెప్పేసి ఒక మంచి బిరుదు నుంచి గుర్తించారంట. అలాగే ఈక్వల్ టు ది అపోస్టల్స్ అంటే అపోస్తులకు సమానమైనది అన్నట్టుగా మనం ఈమెను గుర్తించారంట. చూసారా, ఆ రోజుల్లో స్త్రీలు అసలు బయటకు రావడమే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటి టైంలో ఈక్వల్ టు ది అపోస్టల్స్ అంటే ఏంటంటే మరి ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ వాళ్ళు ఏం చేశారంటే ఆమెను ఏంటంటే ప్రభువుల విశ్వాసం గురించి వ్యాప్తి చెందించడంలో ఈమె అపోస్తులకు సమానంగా పనిచేసినట్టండి. అలాగే మూడవది ఏంటంటే మీరు అంటే ఏంటంటే బోలం అంటారంట, గోపరసం. కాబట్టి ఈమె ఏం చేసింది చెప్పండి, సుగంధ ద్రవ్యాలు పని ఏం చేసింది, ప్రభు యొక్క సమాధికి తీసుకొచ్చిన ఆయన దేహాన్ని పూయడానికి. కాబట్టి ఈస్టర్న్ చర్చ్ వాళ్ళు ఆమె ఎలా గౌరవపరిచారంట, హానం చేశారంట. ఈమె ప్రభు యొక్క సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చింది, మీరు బేరని చెప్పేసి ఆమెను గుర్తించారంటండి. నాలుగోది ఎలా గుర్తించారంటే ప్యాటర్న్ సైంట్ ఆఫ్ కన్వర్ట్స్ అంటే ఏంటంటే ఈమె ఎలా గుర్తించారంటే ఈమె యొక్క అంకిత భావం ప్రభువు పట్ల, అంకిత భావం ప్రభువులో ఆమెకున్న అనుభవాలు బట్టి ఆమెను ఏం చేశారంటే ప్యాటర్న్ సెయింట్ ఆఫ్ కన్వర్ట్స్ అని చెప్పేసి ఈమెను మరి గుర్తించారు. చూసారు, ఆమె గత జీవితం ఏంటి, దయ్యాలకు లోపడి ఆమె జీవితం ఎంతో దుర్భరంగా ఉండొచ్చండి. చూడండి, మనకు వచ్చే అనారోగ్యాలు అన్ని దేని వల్ల అంట, మనకు వచ్చే అనారోగ్యాలు అన్నీ కూడా కుటుంబ కలహాలు కానీ, మనం సాధారణ సూత్ర దేవదశగా రాశారు కదా, అవన్నీ కూడా శిరచేయడం ఏంటంటే ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. అంటే ఇవన్నీ దేని వల్ల వచ్చాయంటే దురాత్మల వల్ల వస్తున్నాయి. మరి అవి మనల్ని అటాక్ చేస్తేనే ఇంత భయంకరంగా ఉంటే ఒక బాడీని, శరీరాన్ని అవి ఒకవేళ వారి అధీనంలో తీసుకుంటే ఇంకెంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. అలాంటి పరిస్థితి నుంచి కూడా ఈమె విడిపించబడి ఇంత ఉన్నతమైన స్థితికి వచ్చిందంటే ఒకటే ఒక కారణం, ప్రభు యొక్క సహవాసంను విడిచిపెట్టకపోవడం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే అనుదిన క్రైస్తవులుగా ఉండాలండి. అనుదిన క్రైస్తవులు మరి చెప్పాలంటే దేవాలయంలో చూసినప్పుడు ఎక్కువ స్త్రీలు కనపడతారు, ఎక్కువ స్త్రీలు అటెండెన్స్ ఉంటుంది. కాబట్టి స్త్రీలో చాలా తక్కువ అసలు దేవుడికి దూరం అయ్యేవారు. కానీ పురుషులు కొంతమంది చూడండి, సంవత్సరానికి 3 రోజులు అన్నట్లు వచ్చిన పాత నిబంధన ఉంటుంది. సంవత్సరానికి 3 మార్లు ప్రభు సన్నిధిని కనపడాలి అన్నట్టుగా వారు ఏం చేస్తారు, క్రిస్మస్కి ఒకసారి, గుడ్ ఫ్రైడేకి ఒకసారి, జాన్వరి ఫస్ట్ వస్తారు. అలాగే మనం ఉండకూడదు, పండుగ క్రైస్తవులుగా ఉండకూడదు. కానీ లేకపోతే ఏదో మరి ప్రభు శరీరాలు పుచ్చుకుని నెలసరి క్రైస్తవులుగా ఉండకూడదు. లేకపోతే ఆదివారం క్రైస్తవులు, ఆదివారం మాత్రమే దేవుని సన్నిధిని మరి మనం ఉండకూడదు. చూడండి, మనం ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళని ఒక క్షణంలో విడిచిపెట్టి ఉండగలమా, ఉండలేము. మరి నిజంగా మనకు అట్టి స్థితి వస్తే పెళ్లికి మాత్రమే మనం. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభు యొక్క తలంపు కానీ, ప్రభువుని ప్రేమించడం కానీ మనం ఏం చేయకూడదండి, తగ్గకూడదు. వరుడి మీద ప్రేమ పెరగనించుచున్నది, తరగనీయకున్నదని భక్తులు దైత్యం రాశారు కదా. కాబట్టి మనం వరుడి మీద ప్రేమించాలి, పెరగనివ్వాలన్నమాట. ఈమె కలిగి ఉన్నదనమాట. ఈమె కలిగి ఉన్నది ఎందుకంటే ఈమె ఎంత హెచ్చించబడడానికి కారణం ఏంటంటే ఒకే ఒకటి, ప్రభువుని విడిచిపెట్టలేదండి. ప్రభువుని విడిచిపెట్టలేదు. కొంతమంది చూడండి, దేవుడు ఆశీర్వాదం ఇవ్వగానే నాకు ఒక బిడ్డ దయచే అని ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డను ఇవ్వగానే ఆ బిడ్డతోనే వాళ్ళ లోకం అంతా అయిపోతుంది. బిడ్డ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వగానే అసలు ప్రభు సమయం ఇవ్వడానికే ఉండదు. అప్పుడు మరి ఏం చేయాలి, మనం ఆ సమయంలో మరి ఇరుకులో విశాలత చేసే దేవుడు మనకు ఉన్నాడు కదా. మనం ప్రభుని అడగా, దేవాలకు మరి నీకు సమయం ఇచ్చే సహాయంగా ఇచ్చేటంటే మనం ఏం చేయాలి, ప్రభుని వెదకాలి. ఆ బిజీ టైంలో సాతాను కూడా మనం చేస్తాడంట. మరి ఈ చెడ్డవాళ్ళు చేయకపోయినా మనల్ని ఏం చేస్తారంట, బిజీ చేస్తారంటండి. మనకి ఖాళీ అస్సలు ఉండనివ్వడంట. ఎంత బిజీ చేస్తారంటే ఆఖరికి సేవలో ఉన్న వారి విషయంలో కూడా ఎంత బిజీ చేస్తారంటే వారు పిలుచుకునే పరిస్థితి కూడా లేకుండా చేస్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితిని యేసుక్రీస్తు ప్రభు మనకి మాదిరి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు అంతమందిని స్వస్థపరిచి విడుదల చేసి అన్ని మన చోట్ల కాలినడకన వెళ్ళి అంత ప్రయాసపడినప్పటికీ కూడా
కూడా సాయంకాలం అయినప్పటికీ అందరినీ బయటికి పంపివేసి మరి కొండకి ఏకాంతంగా వచ్చామనే తోటలో మన ఒలీవుల కొండకి వెళ్ళి మరి ప్రార్థన చేస్తారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందే, మనకి ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే అన్నింటినీ పక్కకు తోసేసి తప్పకుండా దేవునికి సహవాసం చేయాలని, దేవుడితో సహవాసం చేయాలి. ఆమె ఆ ప్రభువుని విడిచిపెట్టల. నాకు స్వస్థత వచ్చింది కదా, విడుదల వచ్చింది కదా, నేను వెళ్ళిపోదాం అనుకోవాలి. 10 మంది శుద్ధులయ్యారు కుష్ఠరోగులు, మిగిలిన 90 ఏది అంటే ఒక్కరే వచ్చారంటే మనకి ప్రభు కృతజ్ఞత చెప్పినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాను యాజకులు కనపరచుకో మోష నిమిత్తం కానుక మరి దేవాలయాన్ని సమర్పించని ప్రభు చెప్తున్నాను. కాబట్టి మనం తిరిగి ప్రభు దగ్గరికి వస్తామా లేదా, తిరిగి ప్రభువుతో సహవాసం చేస్తామా లేదా అనేది కూడా చాలా మరి గమనించాలి. కాబట్టి ఈమె వేరు గురించి, ఈమె గురించి ఇంతగా మనం ధ్యానించుకుంటున్నామంటే ఈమెలో మరి చక్కని గుణాలు ఉన్నట్లుగా మనం చూడగలమండి. కాబట్టి మనం చివరిలో చూస్తే ఆమె యొక్క మరి కాబట్టి ఈమె ఎక్కడి వరకు వెంబడించినట్టు, మేడగల వరకు వెంబడించినట్టండి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మరి మధ్యలో మన జీవితాన్ని మరి దేవుని నుంచి దూరం చేసుకునే వారిగా ఉండకూడదు. ప్రభుని వెంబడించింది, స్వస్థత పొందుకుంది, విడుదల పొందుకుంది, ప్రభు పరిచయంలో మరి ఒక సహకారిగా మారిపోయింది, మరి చివరి సమాధి వరకు ప్రభు యొక్క వెళ్ళింది, పునరుద్ధానాన్ని చూసింది, ప్రభువుని చూసింది. మరి మనలో ఇంకెక్కడి వరకు వెళ్ళిందంట, ప్రభు ఏం చెప్పారు చెప్పండి శిష్యులకి, మీరు పరిశుద్ధాత్మ కనిపెట్టుకోండి అని చెప్పినప్పుడు వారు ఏం చేశారు, మేడగదిలో 10 దినాలు వారు అన్నపానాలు ఏమి లేకుండా పరిశుద్ధాత్మ కనిపెట్టగా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె, అగ్ని నాలుకల వలె వారి మీదకి విభాగించబడి దిగారటండి. వారు భాషను మాట్లాడితే స్తుతించారు. కాబట్టి ఈ మేడగదిలోకి ఎంతమంది వెళ్ళారు చెప్పండి. అపోస్తల కార్యాల్లో ఉంది కదా, మొదటి అధ్యాయంలో ఏముంది, 120 మంది మేడగదిలోకి వెళ్ళారు. శిష్యులు ఎంతమంది? 11 మంది. మరి మరియ, కన్య మరియ, అలాగే ఇతర స్త్రీలు. అందుకే అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 14వ వచనంలో మరి అందులో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియ ఆయన సహోదరులు ఏకమనస్సుగా ప్రార్థన చేయించున్నది. కాబట్టి 120 మందిలో మరి ఈమె ఒకటిగా ఉంది. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంది, పరిశుద్ధాత్మను పొందుకుని అగ్ని బాప్తిజాన్ని పొందుకున్నాండి. ఆమె ఏం చేసిందంటే ఆమె తర్వాత జీవితం ఏంటంటే ఆమె అనేక దేశాలు వెళ్ళి మరి సువార్తని, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించిందంట. మనము ప్రభు శరీరక్తాలు పుచ్చుకుంటాం, మొదటి ఆదివారం ఏం చెప్పుకుంటామో ఆయన యొక్క శరీరక్తాలు వివేచించి యోగ్యంగా పుచ్చుకోవాలి, లేకపోతే రోగులుగా బలహీనులుగా మరణం పొందుతాం. కాబట్టి అలాగే ఇంకొకటి ఏముంది, ఆయన వచ్చే వరకు దీన్ని మరి మీరు కొనసాగించు ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రచురించాలని ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలంటండి, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రచురించాలి. నిజమే, మన ప్రభు యొక్క పునరుద్ధానం ప్రచురించి 40 దినాలు కూడా మనం ఏం చేయాలి, ప్రభువు లేచారు, సమాధిని గెలిచారు అనేది మనం ఏం చేయాలి, ప్రచురించాలి. ఈమె ఇంకా చూసినప్పుడు ఈమె జీవితంలో మగ్దలేనే మరియ మరి ఆమె వేరే దేశానికి మరి వెళ్ళినట్లుగా, ఎక్కడెక్కడికి వెళ్ళిందంటే ఫ్రాన్స్ దేశంలో సువార్త చెప్పిందంటండి. నేను ఫ్రాన్స్ అనమాట. కాబట్టి సౌత్ ఫ్రాన్స్, దక్షిణ ఫ్రాన్స్ మరి దేశానికి తెలుసు కదా, ఫ్రాన్స్ ఏముంటుంది, ఈఫిల్ టవర్ ఉంటుంది కదా, ఫ్రాన్స్ ఆ దేశానికి వెళ్ళిందంట. ఆమె అక్కడ సువార్తని మరి చేసిందంట. అలాగే ఎఫెసస్ అనే ప్లేస్, ఎఫెస్ ఉంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడ కూడా ఒక మిషనరీ వర్క్ చేసిందంటండి. కాబట్టి ఆమె ఏం చేసిందంటే మరి కన్య మరియ, అలాగే యోహాను శిష్యులు ఉన్నారు కదా, కాబట్టి వీరందరూ కూడా ఏం చేశారంట, ప్రభు యొక్క మరి పునరుద్ధానం ప్రచురించు మరి తన మరణ పర్యంతం ఏం చేసిందంట, మరణం వరకు కూడా ప్రభు యొక్క వెళ్ళే వరకు కూడా పరిచయం చేసినట్లుగా మరి చూడగలం. అలాగే ఈమె యొక్క కడవరి స్థితి ఎలా ఉందంటే, ఈమె ఒక హెల్మెట్ లైన్ ఏంటంటే, ఈమె చివరి కాలంలో ఏం చేసిందంటండి, ఒక గుహ లోనికి వెళ్ళంట, కేవ్ ఆర్ ద విల్డర్నెస్ ఆమె వెళ్ళిందంట. వెళ్ళి ఏం చేసిందంట, ద మౌంటైన్ ఆఫ్ సెయింట్ బోమ్ అని చెప్పేసి ఫ్రాన్స్లో అక్కడికి వెళ్ళిపోయి తన జీవితాన్ని ఏం చేసిందంట, ప్రార్థనలో 30 సంవత్సరాలు గడిపిందంటండి. వింటారా, మరి 30 సంవత్సరాలు ఆమె కడవరి జీవితము ఇక్కడ మౌంట్ ఆఫ్ సెయింట్ బామ్ అని చెప్పేసి అనే చోట ఫ్రాన్స్లో 30 సంవత్సరాలు కూడా ప్రార్థనలో గడిపినట్లుగా మనం చూడగలము. కాబట్టి ఈమె ఏంటంటే, ఈమె ప్రత్యేకత ఏంటంటే పునరుద్ధాన సువార్తను ప్రచురించిన స్త్రీగా మనం చూడగలం. కాబట్టి ఈమెను మరి ఈమె అక్కడితోనే పరిశుద్ధాత్మను పొందుకొని, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానని మనం ఇంట్లో కూర్చోవడం ఉపయోగం ఉందో చెప్పండి. ఆమె మేడగదిలో పరిశుద్ధాత్మ అనుభవం పొందుకుని, అగ్ని బాప్తిసం పొందుకుని ఏం చేసిందంట,
భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులు అవుతారు అన్నప్పుడు ఈమె ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి సువార్త చెప్పిందంట. అలాగే కాబట్టి ఈమె ప్రభు యొక్క పరిచయం ఎంతగా ఉన్నది కాబట్టి ఈమె ఇంకా ఈమె యొక్క చివరి కాలంలో ఈమె మరి ఆ దేహం అనేది మరి చాలా ఘనముగా మరి భూస్థాపితం చేసినట్లుగా మనం చూడగలమండి. కాబట్టి చివరిలో మనం చూద్దాం. కాబట్టి ఈమె మరి విడిపించబడిన స్త్రీగా మరి మనం చూస్తున్నాం. కాబట్టి అప్పుడు మనం మగ్ధలేన మరి బట్టి ఏమేమి నేర్చుకున్నాం, ప్రభు యొక్క మరి పనిలో ఎలాగ మనం ఉన్నామో చూడు. మనం ఒక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడిని మర్చిపోయేవారు కదా, దేవుడితో సహవాసం చేయకుండా ఉండేవారు ఉండకూడదు అంటాడు. ప్రార్థన చేసేవారంటే పాపం చేయాలంటే, పాపం చేసేవారు ప్రార్థన చేయరు. కాబట్టి మనం అలా ప్రార్థన చేయని వారిగా ప్రార్థన చేయకూడమే పాపం అంట. కాబట్టి మనం అలా ఉండకుండా ప్రతిదినం కూడా చిన్న వయసు నుంచి ఏం చేయాలి, మీరు ప్రార్థన నేర్చుకోవాలండి. చిన్న బిడ్డలు ప్రార్థన చేయాలి, దేవుడిని ప్రతిదీ కూడా అడగాలి. దేవుడిని అడిగితే తప్పకుండా ఇస్తారు. చిన్న బిడ్డలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చిన్న బిడ్డలు ఇదిగో నా ప్రార్థన నన్ను ప్రార్థిస్తున్నారు కాబట్టి వారు ప్రతిదీ కూడా ఇస్తారు. కాబట్టి మనకు ఏది అడిగినా నేను ఇస్తానని దేవుడు చెప్తున్నారు కాబట్టి మనము దేవుడిని అడగాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఈమె సమయము దాని తలాంతులు మరి ప్రభు యొక్క పనులు వాడింది. మనం మన సమయాన్ని దేవుని పని వాడుతున్నామా? కాబట్టి మనం ఒకటి తీర్మానించుకున్నాం ఏంటంటే మరి మనకున్న సమయంలో మనం చూడండి, ఆదివారం వస్తాం, శుక్రవారం వస్తాం దేవుని మందిరానికి, మిగిలిన దినాలు మనము మన యొక్క పని పాటలో ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక నిర్ణయం తీసుకున్నాము, రేపు మరి ఆదివారము లేకపోతే రేపు శుక్రవారం కాబట్టి దేవుని మందిరానికి వెళ్తాను కాబట్టి నేను మరి సమయానికి వెళ్ళాలి. అలాగే మరి నేను నా కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకుని వెళ్ళాలి. అలాగే కొంతమందికైనా దేవుని యొక్క విషయాలు తెలియజేయాలి. మరి వీరికి మరి రక్షణ లేదు, వీరిని ఎలాగైనా సరే ప్రభుని మరి తెలియసుకునేటట్టుగా చేయాలి అని చెప్పేసి వారి గురించి ఒక సమయం కేటాయిద్దాం. ముఖ్యంగా ప్రార్థన చేయాలంటే అన్ని జనులు రక్షణ లేని వారి కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే కృపాకాలం ముగిపోతుంది, మరి చీకటి కాలము ఆవరించబోతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రాజకీయ పరిణామాలు అన్నీ కూడా మారిపోతున్నాయి. కాబట్టి అంచు దినాల్లో మనం వచ్చేస్తాం, పరిస్థితులు కూడా చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలండి. ముందుగా రక్షణ లేని మన కుటుంబీకుల కొరకు, బంధువులు, స్నేహితులు, ఇరుపరి వారి కొరకు వరముగా ప్రార్థన చేయాలి. దేవా ఏదో ఒక సూత్రాన్ని రక్షించు అని చెప్పాలి, ప్రార్థించాలి. అలాగే మనం ఏం చేయాలంటే వారికి సంపూర్ణ సువార్త చెప్పాలి. సంపూర్ణ సువార్త అంటే ఏంటంటే ప్రభు ఈ లోకానికి రక్షించడానికి వచ్చారు, ఆయన చనిపోయారు, మరలా 3వ దినాన్ని లేచారు, మరలా త్వరగా రాబోతున్నారు. అలాగే సంఘాన్ని తీసుకెళ్ళిపోయి మరలా భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నారు. ఇదే సంపూర్ణ సువార్త. కాబట్టి సంపూర్ణ సువార్త మనం చెప్పినప్పుడు మరి వారి మెత్తని మనసు అయితే వారు రక్షణ ప్రణాళికలో ఉంటే వారు ఏం చేస్తారంటే మన మాటలు వారు వింటారు. ఒకవేళ వారికి రక్షణ లేదనుకోండి వారు ఏం చేస్తారు, తోసి వేస్తారు. కొన్ని వారి సమయం కాదేమో, వారు మరొక సమయంలో రక్షణ పొందుతారు. కానీ మన ప్రార్థన అయితే మానకూడదు అనమాట. గురించి చూస్తే గొప్ప విడుదల పొందుకున్న స్త్రీ అంట. అలాగే మనిషి కుమారునికి సేవ చేస్తాను కృతజ్ఞతను తెలుపుకున్నట్టండి. కాబట్టి మనం ఎప్పుడైతే మనము ప్రభు మన పట్ల జరిగిన కార్యాలను బట్టి మనము ప్రభు సేవ చేయాలంట, మన కృతజ్ఞతను తెలపాలి. సిలువు వద్ద నిలవబడి తేటపరిచిందంట, సమాధికి వెళ్ళి కానీ మరి ఎక్కువ తేటపరిచినట్టండి. క్రీస్తు పునరుద్ధరణప్పుడు మొదట చూచిన స్త్రీ అంట ఆశ్చర్యమైన దర్శనాన్ని పొందింది. ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రచురించింది. కాబట్టి మనకు ప్రభు తెలిసిన వాటిని ఏం చేయాలి, తెలియజేసిన వాటిని ఇతరులకు తెలియచేయాలి. మనకు పాస్టర్ గారు దేవుని వాక్యంలో చెప్తున్నారు, మరొక దర్శనం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఆఫ్రికా దేశాన్ని చీకటి కారణం, మరి చీకటి కారణం అనేవారు కదా ఆఫ్రికా ఖండాన్ని, మరి ఆఫ్రికా దేశం మీదకి దేవుని మరి సువార్త మరి వెళ్తుంది చక్కగా. అక్కడ మరి అనేకులు మరి రక్షణ పొందుతున్నారు. కానీ ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఆవరించబోతుంది అని చెప్తున్నారు అనమాట దేవుని దర్శనం. అంటే ఏంటంటే మరి ఇంకా చాలా మంది ప్రవక్తలు కానీ సేవకులు కానీ దర్శనాలు చెప్తున్నారు. మొదట ఆఫ్రికా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత చివరిలో ఇండియాను కూడా మరి చీకటి కమ్మబడుతుందంట. హింస కాలం అనేది రాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనము తీర్పు ఉండగా నీకు చక్క పెట్టుకోవాలి. మరి మనం ఏం చేయాలంటే కరువు అనేది ఎక్కడ చూసినా కరువు, ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపాలు, యుద్ధ సమాచారం, వాటిన్నిటి మధ్యలో మనం ఏం చేయకుండా కలవరపడకుండా మరి ఎన్ని అయినప్పటికీ మగ్ధలేన మరి కలవరపడిందా చెప్పండి. ప్రభుని అంత ఘోరంగా చంపివేస్తున్నామే,
ప్రభువుని విడిచిపెట్టలేదు, ప్రభువుని సహవాసాన్ని విడవల. మనం కూడా అంచె దినం వరకు కూడా చివరి వరకు మన పోకరైనా ప్రభు రాకరైనా మనం ఏం చేయాలి? ప్రభువుని విడవకుండా వెంబడించడం ద్వారా ఆమె ఎంతో ఘనత పొందుకుంది. ప్రభువు మరి ఆరోహణం అయిపోయారు. 40 దినాలు శిష్యులు కనబడి ధైర్యపరిచి ఆరోహణం అయిపోయాక ఏమైంది? పరిశుద్ధాత్మ పొందుకుంది. మనం కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకోవాలని 14వ తారీఖు ఆరోహణ పండుగ, ఈ గురువారం. తర్వాత మళ్ళీ ఆదివారం ఏంటంటే పెంతెకొస్తు పండుగ. కాబట్టి 10 రోజులు కూడా మరి మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోండి, ప్రార్థన చేయండి. ఆ 10 దినాలు వాళ్ళు మరి శిష్యులైన వాళ్ళు 120 మంది మేడలతో ప్రార్థన చేస్తారు. దేవుని కృప మనము కూడా సంఘముగా మరి కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే ఇదివరకు ఒకసారి 10 రోజులు పెట్టారు. అయినా తెల్లవారుజాము 10 పరిశుద్ధాత్మ దినాలు. మరి దేవుని చిత్తం అయితే మరి ఎలాగ ముందుకెళ్తారో మరి చూద్దాము. మరి దేవుని పరిశుద్ధాత్మను సంపాదించుకునే బుద్ధిగల కన్యకలుగా మనం ఉండాలండి. ఆమె పరిశుద్ధాత్మను పొందుకోవడమే కాదు, దేవుడు ఆమెకి ఇచ్చిన వరాలుగా భాషల వరం కానీ ఏదైనా మేడగదిలో పొందుకున్న అగ్ని బాప్తిజాన్ని బట్టి ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి స్వార్థ చేసిందంట. అపోస్తలులకు సమానమైన పరిచర్య ఆమె చేసిందంటండి. కాబట్టి ఈనాటి దినం ఆమె వరకు ధ్యానించుకోవడం ద్వారా మనము కూడా మనకు దేవుడు ఇచ్చిన తలాంతులు, మన పాస్టర్ గారు ఏం చెప్పారు? ఒక్క చూపుతోనే ఒక్క ఏంటది హారంతోనే నాకు అది వినగానే ఒక్క చూపు అంటే ఒక లక్షణం అన్నారు, ఒక హారం అంటే ఒక ఆభరణం అన్నారు కదా. నాకు వెంటనే ఏమనిపించిందంటే ఒక లక్షణం అంటే ఏం లేదు, ఆత్మఫలాలు అండి. ఆత్మఫలం, ఒక్క ఆత్మఫలం ఉన్నా సరే ప్రభువుని మనం ఆకర్షించుకుంటాం. ఒక్క హారం అంటే ఒక్క వరం ఉన్న ప్రభుని ఆకర్షించుకుంటాం. నిజమే. మరి మనం దేవుడి దగ్గర ఒక్క వరాన్ని సంపాదించుకోవాలి. దేవుడు ఇచ్చిన వరాన్ని మనము పోగొట్టుకోకూడదండి. మరి కళల ద్వారా దేవుడు మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి, మరి రక్షణ పొందినప్పటి నుంచి నేను అనుకుంటున్నాను, చెన్నైలో చాలా కళలు వచ్చేవండి. నాకు ఇప్పటికీ ఉన్నాయి. డైరీలో రాస్తున్నప్పుడు చాలా శ్రమలు పొందేదాన్ని. అప్పుడు మనం చదివినప్పుడు ఎప్పుడో అనకొండ, పాములని, ఇతర మొసలు ఇలాంటి కళలు వచ్చి అప్పుడు నాకు తెలియదు అసలు రాకూడదని, అసలు ఎలాగ బంధించాలో ప్రార్థన ఏమీ తెలియదు. ఇప్పుడు చూస్తాను అందుకే నేను అంత శ్రమ పడేదాన్ని అక్కడ అని చెప్పేసి. ఆ తర్వాత వివాహం అయ్యాక కూడా మరి కళలు దేవుడు చూపించారు. కానీ ఎప్పుడైతే అర్థం సన్నిధికి మరి రాకుండా మరి ఆ రవీంద్రనగర్ అక్కడ అందుకున్నప్పుడు మళ్ళీ ఏ కళలు అక్కడ వచ్చినా నాకు అనిపించారు. కానీ చర్చకు వచ్చినప్పటి నుంచి కూడా దేవుడు చాలా కళలు. కాకపోతే అన్నిటిని నేను అవి భయం కళలు అనుకోండి, ఎవరు మరణం గురించి అనుకోండి వెంటనే అలాంటి ప్రార్థన చేస్తున్నారు. ఏమో సాధారణమైన కళలు అనుకోండి, ఇల్లు చూపించడం, లేకపోతే చదివిన కాలేజ్ చూపించేవారు, రోడ్డు మార్గాలు అంటే ఏవేవో చూపించేవారు. అవి నాకు ఎవరి గురించో ఏంటో ఆలోచించాను. కానీ 2 సంవత్సరాలుగా దేవుడు అనేకమైన కళలు ప్రతిదినం కూడా మరి మాట్లాడుతూనే ఉన్నారు. మరి కాబట్టి నేను ఒకటే ప్రార్థన చేస్తాను, నువ్వు ఇచ్చిన వరమును బట్టి దేవా కొన్ని ఆత్మలను రక్షించాలి. నువ్వు ఇచ్చిన వరం వాడి కాబట్టి మనం దేవుడు ఇచ్చిన వరాలతో మనం ఏం చేయాలంటే అనేకలు ఆకర్షించాలన్నమాట. కాబట్టి పిల్లలు కూడా నా బట్టి మరి పిల్లలు ఇద్దరికి కూడా అయ్యగారికి దర్శన వరం కానీ కళల కన్నా దర్శనాలు ఎక్కువ అయ్యగారికి, నాకు పిల్లలకి నిన్న కూడా మరి పిల్లలు రాస్తాను అనమాట. కాబట్టి దేవుడు ముందుగానే అన్నీ చూపిస్తారు. మరి మనం ఏం చేయాలంటే దేవుడితో సహవాసం విడిచిపెట్టకూడదు. పరిశుద్ధాత్మను పొందుకునే వరకు కనిపెట్టుకుని ఆయన్ని విడువక మన పరిశుద్ధాత్మ పొందుకుంటే కానీ ఏం చేయాలని చెప్పడం మేఘం ఎక్కలేదు. కాబట్టి దేవుడి కొద్ది మాట దీవించగా మంచిన ప్రార్థన చేస్తున్న అందరూ మోకరిద్దాము. ప్రేమస్వరూపమైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు. రాజ్య మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి ప్రభువా తండ్రి నాయన మందులైన మరి కొరకు మేము ధ్యానించుకున్నాం. మా దేవ మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన ప్రభువా. ఎంతో దుర్భరమైన స్థితిలో నా తండ్రి ప్రభువా 7 దెయ్యములతో ప్రభు ఎంతగానో తండ్రి నాయన ప్రభువా యేసయ్య తండ్రిలో ఎంతలో నేను ఒక దెయ్యం పట్టిన వారినే తండ్రి నన్ను చూస్తే వారి పరిస్థితి తండ్రి చాలా భయంకరంగా ఉంటుంది. మరి 7 దెయ్యములతో పడిన ప్రభు ఎంతగానో వందలైన మరి అనిపోయినప్పటికీ దేవాన్ని విడిపించి విడుదలకర్తగా విమోచకుడుగా నాని లోకంలోనికి అమ్మవారికి లయపరచుడికి దేవుడి కుమారుడు ప్రత్యక్షమైన రాయించగలడు. దేవా వారికి లయపరచకు దేవా ఆ కుమార్తెని ఆకర్షించుకున్నావు యేసయ్య. అలాగే ప్రభు లోకంలో కూడా అనేక మంది తండ్రి నాన్న ప్రభు మరి దెయ్యాల బారిన పాడి తండ్రి అపవిత్రాత్మ దురాత్మతో ప్రభు పీడించబడదావా వారి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారయ్యా. వారి ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. వారి జీవితాలు వారిని నాశనం చేసుకున్నారు తండ్రి ప్రభు. విమోచకుడైన పరిశుద్ధాత్మ దేవ మీరు అనేకులకి నీ సన్నిధికి ఆకర్షించుకోండి దేవా. నాన్న మగ్ధులైన మరి విడిపించినట్లుగా అనేక మందిని మీరు విడిపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రం నాయన ప్రభు. సర్వశక్తి మంతుడా దేవా తండ్రి ఆమె పొందిన మేలు బట్టి నేను మర్చిపోలేదు నాయన. నీతో సహవాసం విడిచిపెట్టలేదు నాయన ప్రభు. నీకు వందనాలు స్తోత్రం రాజా. నీతో సహవాసంలో దేవా తండ్రి నేను ఒక్క రోజు కూడా వెనుకడుగు వేయలేదు కాబట్టి దేవా మేము కూడా ఒక్క రోజు కూడా తండ్రి వెనుకడుగు వేయక ప్రార్థన చేయకపోతే నాయన ఇంకో ప్రార్థన చేసేవారు చుట్టే తండ్రి దుష్టుడు కానీ తండ్రి కొంచెం ఉంటుండగా యోగు ప్రతి అరుణోదయంలో తండ్రి నా బిడ్డలైన
సాతాను ఎంతగానో యోగుడు నన్ను శోధించాడు, ముత్తాడు దేవా, సర్వనాశనం చేశాడు ప్రభా. కాబట్టి ప్రార్థన చేయలేని వారి పరిస్థితి ఏంటి దేవా? కాబట్టి నీతో సహవాసం లేని వారి పరిస్థితి ఏంటి నా తండ్రి ప్రభా? అందరినీ సన్నిధిలో పెడుతున్నాయా, మరి అందరినీ ఇప్పుడు దర్శించుదావా ప్రభా. నీతో సహవాసం ఒక్క దినం కూడా తప్పిపోకుండా ప్రభా, ప్రతి దినం కూడా వెనక గడలు ఉండమని చెప్తున్నావు. ఏ దినమో ఎక్కడే తెలియదు అంటున్నావు కాబట్టి దేవా ఎస్సీ ఆ ప్రభా సాతాను మమ్మల్ని బిజీ పెడదామంటాడు. కాబట్టి దేవా వాడి ఆలోచన దుప్పనాశనం చేయలేదా, వాడి ఆలోచన వాడి తలలోనికి అన్ని వారు విడిచిపెట్టేస్తున్నాము తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని బిడనైన ప్రతి ఒక్కరు నాయన చిన్నారి బడి మొదలు వృద్ధుల వరకు నాయన సేవ చేసి సేవకులు సేవకులు కూడా ప్రభా దేవా